మన గ్రామంలో 5,000 మంది జనం ఉన్నారు. 5,000 మంది గురించి మనం పాటుపడాలి. వాళ్ళ కోసం చాలా పెద్ద ఎత్తున ఆయన పనిచేయడం జరిగింది. అలాగే అక్బర్తో పాటు ఇంకా ఇక్కడ నేను చాలామంది నాకు పేరు పేరు తెలుసు, కుర్రోళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి గ్రామం కోసం పనిచేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మోహన్ గారు, మనకి స్త్రీ శక్తి భవనం పెట్టుకోవాలంటే మన స్థలం లేదు. తానా వాళ్ళు ముందుకు వచ్చారు, మేము 30 లక్షలు పెట్టి మేము స్త్రీ శక్తి భవనం కడతామని మన మహిళా సంఘాల కోసం. అప్పుడు మోహన్ గారు ఆయన స్థలం ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎదురుగుండా మనకి ఇక్కడ జరుగుతుంది భోజనాలు అన్నీ కూడా. కళ్యాణ మండపం గొర్రెల సుంకన్న గారు ఆయన ఈ స్థలం ఇవ్వడం జరిగింది. అలాగా ప్రతి ఒక్కరూ కూడా మనకి సహాయం చేశారు. మీ అందరికీ నేను ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే ఇంకా చాలా టైం అయింది. మనకి గ్రామంలోకి మనకి బ్యాంక్ రావడానికి చాలా కష్టపడడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. మనకి సంపత్ కుమార్ ఆచార్య గారని ఆ ఎండి ఉండేవారు. ఆయన ఒకసారి కడప నుంచి కర్నూలు వెళ్తుంటే నేను ఆయన కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు కర్నూలు మీదుగా. ఆ రోజు నేను ఆయనకి ఫోన్ చేసి మీరు కర్నూలులో మా ఆఫీస్కి రండి అని చెప్పేసి ఆయన్ని నేను ఆహ్వానించడం జరిగింది. ఒక కప్పు కాఫీ తాగండి అని చెప్పడం జరిగింది. ఆయన అంగీకరించి రావడం జరిగింది. అప్పటికే మేము మన కప్పట్రాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఆయనకి మొత్తం చెప్పాను, మన కప్పట్రాలు ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడ ఉన్న జనాభా అంతా కూడా మంచి వృత్తిలోకి రావాలని బ్యాంక్ కావాలని. చాలా సమయం చెప్పిన తర్వాత ఆయన పూర్తిగా కన్విన్స్ అయ్యి హైదరాబాద్ వెళ్ళి మన కప్పట్రాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్కి బ్రాంచ్ శాంక్షన్ చేశారు. అటువంటి ఎంతోమంది మహానుభావులు వెనకాల ఉన్నారు. ఆ బ్యాంక్ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, పొదుపు ఉద్యమం మొదలైంది మన గ్రామంలో. నేను 2025లోని ఇందాక మనకు విజయభారతి అమ్మగారు ఇంకా చాలామంది చెప్పారు, 2025 సంవత్సరం మన కప్పట్రాల్లో మహిళల సంవత్సరం. ఏమా వింటున్నారా? మహిళల సంవత్సరం అందరూ కూడా తప్పలు కొట్టాలా, అంటే మీ సంవత్సరం అనమాట. మనకి 96 సంఘాలు ఉన్నాయమ్మా, 96 సంఘాలు. ఇంకా మనకి కప్పట్రాలకి ఇటీవల పెళ్లి చేసుకుని చాలామంది కోడళ్ళు వచ్చారమ్మా, వచ్చారా లేదా? కొత్త వాళ్ళు వచ్చారా? వాళ్ళందరూ సంఘాలు ఫామ్ అవ్వాలి కదమ్మా, ఇంకో 10 సంఘాలు ఫామ్ అవ్వాలి. మనకి 106 సంఘాలు. ప్రతి సంఘం కూడా 20 లక్షల లోన్ తీసుకోవాలి. అంటే మన గ్రామంలోకి 20 కోట్ల రూపాయలు రావాలమ్మా. 20 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఈ రైతులందరూ ఉన్నారు కదమ్మా, వాళ్ళు కూడా సహకారం అందించి మహిళలకి ఆ లోన్ కట్టేస్తే మళ్ళీ ఇంకో 20 లక్షలు, ఇంకో 25 కోట్లు వస్తుందమ్మా. మనకి 5-10 సంవత్సరాల్లో మన గ్రామంలోకి 100 కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలి. ఏమా తీసుకుంటారా? తీసుకోవాలి. చాలా ముందుకు వెళ్ళాలి గ్రామం అంతా కూడా. అదేవిధంగా ఈ బ్యాంక్ పెట్టినప్పుడు రచ్చబండ మీద చెప్పానమ్మా ఒకటి, ఈ బ్యాంకులో రుణం తీసుకున్నాక ప్రతి ఒక్కరూ కూడా అప్పు తిరిగి కట్టేయాలమ్మా. మీరు 5 లక్షలు రుణం తీసుకున్నారు, 10 మంది ఒక్కరు 50,000 తీసుకున్నారు, మీరు 50,000 కట్టేస్తే ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకా 75,000 రుణం ఇస్తారమ్మా. కాబట్టి ఎవ్వరు కూడా రుణం ఎగ్గొట్టద్దు. బ్యాంకు పటిష్టంగా ఉంటే గ్రామం పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు 36 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారట వాళ్ళు. మనకి 100 కోట్లు రుణం కావాలమ్మా, 100 కోట్లు తీసుకోవాలి. మనం జీవనోపాధులు పెంచుకోవాలి, మన పిల్లలు చాలా మంచిగా చదువుకోవాలి. మీరు ఎక్కడ చదివించాలన్నా సరే వాళ్ళకి మీరు అనగాలి, మీరు ఎక్కడైనా చదువుకోని చెప్పి. పెద్ద కాలేజు, పెద్ద హైదరాబాదు, ఇంకా పెద్ద పెద్ద చోట్ల వాళ్ళకి సీట్ వస్తే మీరు పంపించగలగాలి. కాబట్టి అందరూ కష్టపడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రైతులందరికీ కూడా చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి వ్యసనాలకు దూరంగా ఉండండి. నాకు కొంతమంది చెప్పారు ఇక్కడ మద్యం తాగుతున్నారని చెప్పేసి, కొంతమంది బెల్ట్ షాపులు ఇటువంటివి కూడా మన గ్రామాన్ని చాలా వెనక్కి తీసుకెళ్తాయి. దయచేసి ఎవరు కూడా మద్యం తాగొద్దు. మీరందరూ కూడా కలిసికట్టుగా మనకి ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా యువతను కోరుకుంటున్నాను, ఒకసారి మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అనుకుని ఎవరు కూడా దానికి బానిసలు అవ్వద్దు. మీరందరూ కూడా గ్రామంలోకి కష్టపడి మనకి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా అడుగులు వేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ, అదేవిధంగా నేను 10 సంవత్సరాల క్రితం 2015లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు, అఖిల భారత సర్వీస్లో ఉన్న అధికారులందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు గ్రామాలు దత్తత తీసుకోమని. అప్పుడు ఆ పిలుపు మేరకు కప్పట్రాల గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం. 2015 అంటే ఇది 2025, 10 సంవత్సరాలు ముగిసింది. 10 సంవత్సరాలు నేను ఇక్కడ
మనం చేయడం జరిగింది. 10 సంవత్సరాల పిల్లవాడు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా మీకు కప్పట్రాలు ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళిపోయింది. మీరందరూ కష్టపడితే ఇంకా ఇప్పటి నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం ఒక ఎత్తు అమ్మా. 20-25 సంవత్సరంలో ప్రతి మహిళ కూడా ఆలోచించండి, మన డబ్బులు ఎలా సంపాదించాలి, మన జీవనోపాధులు ఎలా పెంచుకోవాలి, మనం ఎక్కువ రుణం ఎలా తీసుకోవాలి, ఆ రుణం మళ్ళీ ఎలా కట్టాలి, మనకు మనమే విత్తనాలు వేసుకోవాలమ్మా. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇందాక మనకి విజయభారతి అమ్మగారు ఒక మాట చెప్పారు, ఒక మన గ్రామ మహిళా సంఘాలను చైతన్యం చేయడం కోసం కొంతమంది మళ్ళీ సిఆర్పీలు వస్తారని చెప్పేసి. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరో రావాలని మీరు ఆలోచించద్దు. మీ 100 సంఘాల్లో కనీసం 10 మంది బయటికి రావాలి. ఆ 10 మంది వాలంటీర్స్ అవ్వాలి. ఆ 10 మంది కలిసి మిగతా సంఘాలను మోటివేట్ చేయాలి. పొదుపు అన్నది ఒక విప్లవం అమ్మ. మీరంతా కనుక కలిసి పొదుపును విప్లవంగా చూసుకుంటే ఇంకా మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కప్పట్రాల అనే గ్రామం మొదటి స్థానంలో ఉంటుంది. 2025లో మీ అందరికీ ఒక మాట చెప్తున్నానమ్మా, ఈ 2025 సంవత్సరంలో మేము వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి వారం కూడా ఇప్పటికే మనకి నారాయణ ఇంకా ఇతర మనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వర్చువల్ కాన్ఫరెన్స్లోని మిమ్మల్ని అందరినీ మాకు కలుపుతున్నారు. మీరు మా అందరికీ అందుబాటులో ఉండండి. పొదుపు చేసుకోండి, పొదుపు చేసుకుని ఇంకా సంపాదించండి, మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి, గ్రామాన్ని బాగు చేయండి. గ్రామం ఇంకొక 100 సంవత్సరాలు అని చెప్పారు ఇందాక, 20-25 ఒక సంవత్సరం చాలా. ప్రతిరోజు కూడా మనం ఆలోచన చేసి ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. అదేవిధంగా కొంతమంది పేర్లు నేను మర్చిపోయి ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా పేరు